దేశ చరిత్రలో తొలిసారిగా స్పీకర్ స్థానానికి ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు నో చెప్పింది ఎన్డీఏ కూటమి. ఇండియా కూటమి తరపున సురేష్ నామినేషన్ వేస్తారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు ప్రభుత్వం ఏర్పడటంతో లోక్సభ స్పీకర్ ఎంపికపై సస్పెన్స్ నెలకొంది. కూటమిలో కీలకంగా మారిన జేడీయూ, టీడీపీలు స్పీకర్ పోస్టు కోసం పట్టుబడుతున్నాయని ప్రచారం జరిగింది. దీంతో స్పీకర్ అభ్యర్థి ఎంపికపై బీజేపీ పెద్దలు ఆచితూచి వ్యవహరించారు. ఈ క్రమంలో 18వ లోక్సభకు స్పీకర్గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇన్నాళ్లు ఈ విషయంలో నెలకొన్న సస్పెన్స్ తాజాగా వీడింది. లోక్సభ స్పీకర్ పదవికి మరోమారు ఓం బిర్లాను బీజేపీ ఎంపిక చేసినట్లు సమాచారం. మరి కాసేపట్లో ఓం బిర్లా స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోపక్క స్పీకర్ పదవికి ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా పోటీ పడనుందని రాజకీయ వర్గాల అంచనా. అయితే సభలో సంఖ్యాబలంతో ఎన్డీఏ తన అభ్యర్థిని సునాయాసంగా గెలిపించుకుంటుందనే చెప్పాలి. సభలోని ఎంపీల సాధారణ మెజారిటీతో స్పీకర్ను ఎన్నుకుంటారు. కాగా 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ రెండు సందర్భాలలో బీజేపీకి సొంతంగా మెజారిటీ రావడంతో స్పీకర్ ఎన్నికపై ఎలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు. 2014లో సుమిత్రా మహాజన్, 2019లో ఓం బిర్లాలతో స్పీకర్ పోస్టుకు నామినేషన్ వేయించి బీజేపీ గెలిపించుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏ కూటమిలోని నితీష్, చంద్రబాబు కీలకంగా మారారు. ఈ క్రమంలోనే స్పీకర్ ఎంపికపై కూటమిలో తర్జన భర్జన జరిగినట్లు తెలుస్తోంది.
తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి